యా హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న ఏపీ సిఆర్డీ బిల్డింగ్ ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. అలాగే ఈ యొక్క ఏపీ సిఆర్డీ బిల్డింగ్ ఓపెనింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారండి. ఆ డేట్ కూడా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏపీ సిఆర్డీ ముందైతే చూడండి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. మొత్తం కూడా ఇదంతా కూడా క్లియర్గా చేసేసారండి. ఫ్రంట్ సైడ్ ఎల్ఎన్ కంపెనీ వాళ్ళైతే మొత్తం కూడా ఇక్కడ డ్రైనేజ్ వర్క్స్ ఇవన్నీ కూడా వీళ్ళైతే చేస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం ఇక్కడ ఉన్న చెట్లను అవన్నీ కూడా నరకకుండా వీటిని ఏం చేశారంటే మొత్తం కూడా ఏర్లతో సహా తీసుకెళ్ళి వేరే దగ్గర అయితే వేయడం జరిగిందండి. ప్రజెంట్ మొత్తం కూడా వితిన్ 1 వీక్లోనే ఇక్కడంతా కూడా నీట్గా క్లియర్ చేసేసారు. ఒక రోడ్ లాగా అయితే వేస్తారు. ఇదంతా కూడా బాగా రోడ్ లాగా అయితే వేస్తారండి నీట్గా. ప్రజెంట్ మనకు ఏపీ సిఆర్డీ బిల్డింగ్ సంబంధించి ఫ్రంట్ సైడ్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపల కూడా మొత్తం బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోయి ఉన్నాయి. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. అసలు మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఏపీసీఐడి బిల్డింగ్ మనకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు అయితే ఓపెనింగ్ అయితే రెడీ అవుతుందండి. దానికోసం అయితే వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఫ్రంట్ ఉన్నటివి అన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ అవన్నీ కూడా చేసుకొని నీట్గా ఒక రోడ్ లాగా అయితే నీట్గా వేసుకుంటున్నారు. మొత్తం కూడా ఇవన్నీ గోడలకు సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయండి. ప్రజెంట్ లోపల ఏంటంటే ఇక్కడ బయట ఈ యొక్క ఏపీసీఆర్డీ బయట మనకు కింద గ్రౌండ్ వర్క్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మొత్తం ఎలా ఉందో చూడండి. ఇవంతా కూడా రాళ్ళు ఇవన్నీ కూడా వేసేస్తున్నారండి. మొత్తం కూడా ఇసుక అవన్నీ కూడా పైన అయితే పోసుకున్నారు. మొత్తం కూడా డిజైనింగ్ రాల్స్ అవన్నీ కూడా వేసేస్తున్నారు. ఎంట్రీ అయితే మనకు అటు సైడ్ నుంచి అయితే ఉంటుందండి. మొత్తం కూడా రాళ్ళు అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు. అక్కడ రాళ్ళు దించున్నారు చూడండి, సేమ్ డిజైనింగ్ రాల్స్. అవే రాల్స్ మొత్తం కూడా బయట అయితే వేస్తున్నారండి లోపలంతా కూడా. ప్రజెంట్ ఈ సైడ్ అంతా కూడా అక్కడ వేస్తున్నారు కదా ఫ్లోర్ కింద స్లాబ్ లాగా, దాని మధ్య మట్టి అయితే ఉండే అవన్నీ కూడా నీట్గా అయితే క్లియర్ చేస్తున్నారు. సో వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. ఎందుకంటే చెప్పాలంటే వాస్తవం ఇంకొక 9 డేస్లో అయితే ఇది ఓపెనింగ్ అయితే ఉంది ఈ యొక్క ఏపీసీఆర్డీకి సంబంధించి. ఇదంతా కూడా మనకు హోల్స్ ఏంటంటే మనకు అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన వైర్స్ కానీ అలాగే వాటర్ పైప్స్ కానీ అన్నీ కూడా మనకు అందులో నుంచి అయితే వెళ్తాయండి. అలాగే ఇక్కడ మీరు చెట్లు చూడండి, రకరకాల చెట్లు అయితే తీసుకొని వచ్చి దించున్నారు. మొత్తం కూడా ఇక్కడ గ్రీనరీ కోసం అయితే పెట్టడానికి చూడండి రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. అలాగే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ల పక్కన కూడా చూసుకున్నా సేమ్ రకరకాల చెట్లతో అయితే ఉంటుందండి. పూల చెట్లు కానీ గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకు అమరావతిలో కూడా 30% గ్రీనరీ కదా, దానికోసం అయితే మొత్తం ప్రతి ఆఫీస్ దగ్గర కానీ ప్రతి బంగ్లాస్ దగ్గర కానీ అన్నిటి కూడా గ్రీనరీ అయితే ఉంచబోతున్నారు. ఇక్కడ నుంచి చూడండి ఏపీసీఆర్డీ బిల్డింగ్. ప్రజెంట్ ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ మనకు ఏంటంటే 7 అంతస్తులు అయితే ఉంటుందండి, 7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే పైన టెర్రస్ కూడా ఉంటుందన్నమాట. ఆ టెర్రస్ వర్క్స్ కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోయి మొత్తం డిజైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడంతా కూడా ఏపీసీఆర్డీకి పక్కన అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న మొత్తం కూడా డిజైనింగ్ రాల్స్ అవన్నీ కూడా వేసుకొని నీట్గా అయితే చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి. బయట దాదాపు ఒక 40 నుంచి 50 మంది ఉంటారు. అలాగే బయట లోపల వర్క్స్ లోపల జరుగుతున్నాయి. మొత్తం కూడా నీట్గా ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం లోపల ఎలా ఉందో ఏంటనేది కూడా. డిజైనింగ్ చూడండి ఎలా ఉందో. పక్కన బయట అంతా అమరావతి సింబల్ ఒక అద్దాల మేడలాగా అయితే ఉందండి. అమరావతిలో మనకు పర్మనెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఇదైతే ఓపెన్ అవబోతుంది అనమాట. మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ ఆల్రెడీ సచివాలయం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ టెంపరీ అండి. ఇప్పుడు ఏవైతే కడుతున్నారో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచే మనకు గవర్నమెంట్ బిల్డింగ్ అవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఏపీసీఆర్డీ బిల్డింగ్ నుంచి. ఇది వచ్చి మనకి ఏంటంటే N11 రోడ్డు పక్కన అయితే ఉంటుందండి. మొత్తం కూడా ఇది లోపల చూడండి ఆల్మోస్ట్ ఆల్ లైటింగ్స్ పన్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా వచ్చున్నారు. మనకేంటంటే లోపల ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్ రేపు ఈవినింగ్ కల్లా 24th ఈవినింగ్ కల్లా మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుందంటండి. మొత్తం కూడా 25th ఈవినింగ్కి చూడండి. మొత్తం కూడా ఇది యొక్క లిఫ్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి. మొత్తం ఎలా దగ్గరగా ఆడుతుందండి ఉన్న లైట్స్ తోటి ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే. మొత్తం కింద ఫ్లోర్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారండి. వర్క్స్ అన్నీ అయిపోయి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి. ఇది మనకు కూటమి రాగానే మనకి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. వితిన్ 1 ఇయర్లో మొత్తం బిల్డింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఫస్ట్కి అండి. ఇలా అయితే ఈ మెట్ల త్రూ అయితే పైకి వెళ్ళాలి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అయితే. డిజైనింగ్ అయితే లోపల డిజైనింగ్ కూడా అదిరిపోయిందండి. లోపల క్యాబిన్ వర్క్స్ కానీ మొత్తం కూడా ఇవన్నీ కూడా లైట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వైర్లు అయితే ఉంచున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనకు రేపు సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోతుందంటండి. 25 సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోతుందంట. ఇవన్నీ లిఫ్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా పనులు అవి మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొత్తం క్లీనింగ్ పనులు అయితే చేస్తున్నారు కింద. ఏంటంటే వర్క్ చేస్తుంటారు కదా, ఆ మరకలు రాళ్ళుగా అవన్నీ కూడా అంటుకుపోయి ఉంటాయి. అవన్నీ కూడా నీట్గా అయితే మొత్తం అద్దాలు కూడా బాగా దుమ్ము పట్టిపోయింది చూడండి వర్క్ చేసి. అవన్నీ కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేస్తారు.
ప్రజెంట్ ఇవన్నీ కూడా క్యాబిన్లు అండి. క్యాబిన్లు ఇందులో మెటీరియల్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి. చైర్స్ కానీ ఇంకా పార్సల్ అయితే ఓపెన్ చేస్తే చాలా వరకు అవన్నీ కూడా వచ్చున్నాయి. ఇక్కడ లోపల ఎలా ఉన్నాయి చూడండి క్యాబిన్స్ అవన్నీ కూడా. అది మీటింగ్ హాల్ ఉన్నట్టుంది. మీటింగ్ హాల్లో చైర్స్ అవన్నీ కూడా తరలిచ్చున్నారు. ఇది కూడా సేమ్ కాన్ఫరెన్స్ హాల్ అనుకుంటాను. ఇది కూడా ఇక్కడ ఎమర్జెన్సీ మీటింగ్స్ వాటికి ఇవన్నీ కూడా మెటీరియల్స్ అండి. ఇవన్నీ కూడా ప్యాక్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవన్నీ కూడా వచ్చున్నాయి. మొత్తం కూడా పైన ఫినిషింగ్ వరకు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చైర్స్ చూడండి, అన్ని కొత్త చైర్స్ లోడ్స్ దించేస్తున్నారు మొత్తం కూడా. ప్రజెంట్ ఇదండి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ అయితే ఇంకా మిర్రర్స్ అవన్నీ కూడా సైడ్ మిర్రర్స్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు క్యాబిన్ చూపిస్తారు చూడండి డిజైనింగ్ ఎలా ఉందో. మొత్తం చాలా లోపలైతే చాలా పెద్దగా ఉందండి. మిర్రర్స్ మొత్తం మిర్రరే, ఒక అద్దాల మేడ అని చెప్పుకోవచ్చు. లోపల కూడా ఎలా ఉందో చూడండి. మొత్తం ఇవన్నీ కూడా మెటీరియల్ చూడండి. ఇవన్నీ కూడా క్యాబిన్స్ అండి. ఇవన్నీ కూడా సిస్టమ్స్ పెట్టుకోవడానికి క్యాబిన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క క్యాబిన్ లాగా ఉంది. పైన డిజైనింగ్ చూడండి ఎలా ఉంది, అదిరిపోతుంది పైన డిజైనింగ్ అయితే మొత్తం కూడా. సో మొత్తానికి అయితే మనకు అమరావతిలో మొట్టమొదటి గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఓపెన్ అవబోతుందండి. సెకండ్కి అయితే ఎప్పుడెప్పటి నుంచి అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో అలాగే మనకు అమరావతిలో పనులు చూసుకున్నా కూడా ప్రతి పని కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ దగ్గర కానీ, అలాగే అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కానీ, ఐకానిక్ టవర్స్ దగ్గర సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకు లాస్ట్ మంత్ నుంచి అయితే స్పీడప్ చేశారండి. ఈ మంత్ నుంచి. అలాగే కొన్ని మనకు వరుణ్ గ్రూప్కి సంబంధించిన నోవాటలు కానీ, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఎక్కడ పనులు అక్కడ జరుగుతున్న చూడండి. ప్రతి ఒక్కరు అక్కడ ట్రాక్టర్లు అయితే వెళ్తుంది కదా, అవన్నీ కూడా మెటీరియల్ వచ్చిన అవన్నీ కూడా మెటీరియల్ తీసుకుని వచ్చిన ఇవి అంటారు వాటిని బాక్సుల్లాగా. ఆ బాక్సులు అంతా తీసేసి మొత్తం తీసుకెళ్తున్నారు అనమాట అట్టపెట్టెల్ని. బయట ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నాయండి. లోపల క్లీనింగ్ వర్క్స్, బయట ఫినిషింగ్ వర్క్స్, అలాగే ఇంకా ముందు ఫ్రంట్ సైడ్ ఉన్నదానికి మొత్తం క్లీనింగ్ చేసుకొని మొత్తం ప్రతి మూలనైతే వర్క్ అయితే జరుగుతుంది. సో మొత్తానికైతే మనకు అమరావతిలో ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఓపెన్ అవబోతుంది. మొత్తం కూడా పైన టెర్రస్ వర్క్స్ అన్నీ కూడా ఫినిషింగ్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లైటింగ్స్ ఉండాలి. అది కూడా మనకి ఈ 10 డేస్లో అది కూడా కంప్లీట్ చేసేస్తారు. అమరావతి సింబల్ అయితే దీనికి మంచి లుక్ అయితే వస్తుందండి. సింబల్ అమరావతి సింబల్ ఇది. సో ప్రజెంట్ అయితే మనకు ఏపీసీఆర్డీకి బిల్డింగ్ సంబంధించిన వర్క్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 డేస్లో అయితే ఇదండి మన ఏపీసీఆర్డీకి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఇది. మనకి ఏంటంటే అక్టోబర్ 2వ తారీఖు నెక్స్ట్ మంత్ అయితే మనకు ఓపెనింగ్ అయితే ఉంది. దానికి సంబంధించి అయితే మొత్తం బిల్డింగ్ లోపల వర్క్స్ కానీ అన్ని కూడా మాక్సిమం అయిపోయి ఉన్నాయి. ఇంకా రేపు 25కి ఈవినింగ్ కల్లా పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయంట అండి. అలాగే మనకు ఈ మంత్ సెప్టెంబర్ మంత్లో చూసుకుంటే మనకు బ్యాంక్ సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే వరుణ్ గ్రూప్కి సంబంధించిన నవోటల్ కానీ ఇవన్నిటికి కూడా ఒకటి భూమి పూజ జరగడం అయింది. అలాగే రీసెంట్గా ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనకు ఎస్బీఐ అయితే కాకుండానే యూనియన్ బ్యాంకు, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ప్రజెంట్ వాటికి సంబంధించి సైట్ క్లియరెన్స్ పనులు ఇవన్నీ కూడా మనకైతే చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ప్రతిదీ కూడా అమరావతిలో ఇంకా వర్క్స్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ కూడా చాలా వరకు జరుగుతున్నాయండి. కాకపోతే అప్పుడప్పుడు వర్షం రావడం, సో 1-2 డేస్ డిలే అవ్వడం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడైతే అన్ని కూడా స్పీడప్ చేస్తున్నారు. అలాగే కొత్త హోటల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు స్టార్ట్ అవుతుంది. అలాగే రీసెంట్గా మనకు మంజీరా గ్రూప్కి సంబంధించిన మంజీరా హోటల్ కూడా సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. వాటికి సంబంధించి కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే మనకు అమరావతిలో మొదటి గవర్నమెంట్ బిల్డింగ్ ఏపీసీఆర్డీ బిల్డింగ్ నెక్స్ట్ మంత్ 2కి అయితే ఓపెనింగ్ అవబోతుంది. ఇంకొక 10 డేస్లో అయితే మనకు ఆ భవనం అయితే నీట్గా అయితే చూడొచ్చండి.